నేను ఈరోజు మా ఇంటికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న గోవర్ధన్ గోశాలకి వచ్చాను. ఈ గోశాల 12 ఏకర్స్ ల్యాండ్లో ఉంది. ఈ గోశాలలో ఆవులన్నిటినీ బయట మేతకి వదలరు. ఈ గోశాలలో తయారు చేసిన జీవామృతంతో పెంచిన గడ్డిని మాత్రమే తింటాయి ఆవులు. ఆ జీవామృతంతో మాత్రమే పెంచుతారు ఈ కాయగూరలన్నిటినీ. వేరే ఎరువులు, పురుగు మందులు ఏమీ వేయరు. ఇక్కడ తయారు చేసిన జీవామృతంతో మాత్రమే పెంచుతారు. చాలా ఫ్రెష్ అండ్ ప్యూర్ ఆర్గానిక్ వెజిటేబుల్స్. యాక్చువల్గా వీళ్ళు అసలు సేల్ చేయరు వెజిటేబుల్స్. ఆ గోవులకి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు ఈ వెజిటేబుల్స్. అయితే నేను రెగ్యులర్గా వీళ్ళ దగ్గర గోమూత్రం అవన్నీ తీసుకెళ్తుంటాను, ఎరువు అవన్నీ తీసుకెళ్తుంటాను. అందుకని నేను ఈరోజు కావాలని కొనుక్కున్నా. ఫ్రెష్ వెజిటేబుల్స్, ప్యూర్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అని కొనుక్కున్నా. యాక్చువల్గా నేనే టమాటాలు, వంకాయలు నేను పెంచినవి అందరికీ ఇస్తున్నా. అయితే నాకు ఇక్కడికి వచ్చి వీటిని చూసి నాకు కొనుక్కోవాలనిపించి కొనుక్కున్నా. నేను చాలా రకాల వెజిటేబుల్స్ పెంచుతున్నారు వీళ్ళు. టమాటాలు, వంకాయలు, సొరకాయ, పొట్లకాయ, కొత్తిమీర, మెంతికూర, పచ్చిమిర్చి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడి. వినండి మమ్మల్ని, ఆరోగ్యానికి మంచి రంగుల రుచులు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. కూరగాయలన్నీ రుచిగా ఉంటాయి. ఆరోగ్యం కోసం మమ్మల్ని తినండి. నేను టమాటో ఎర్రగా ఉండి గుండెగా ఉంటాను, పొల్లటి రుచి. కూరగాయలు కూరగాయలు, వంకాయ, ఉల్లిపాయ, మిరపకాయ, బెండకాయ, బీరకాయ,